హలో ఫ్రెండ్స్. సో ఈరోజు నిఫ్టీ 183 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 902 పాయింట్స్ 1.74% అప్ సైడ్ మూవ్ అయ్యాయి. ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకి నిఫ్టీ మనకి ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతూ మూవ్ అయింది. చూడండి, ఫస్ట్ నుంచి కూడా నిఫ్టీలో అయితే స్ట్రగుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇదే లెవెల్లో మనకి మూవ్ అయింది అండ్ ఆల్మోస్ట్ 12:30 తర్వాత ఒక్కసారి అయితే మూవ్మెంట్ చూసాము. 580 నుంచి ఆల్మోస్ట్ 600 ఒక 100 పాయింట్స్ వరకు మూవ్ అయితే వచ్చింది. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మనకి 23,721 దగ్గర అయితే ఎండ్ అయింది. బట్ ఇదే లెవెల్లో మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక్కసారి ఈ 1230 పాయింట్లో 400 పాయింట్స్ వరకు మనకి ఒక్కసారిగా మూమెంట్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఓపెనింగ్ కూడా చూడండి, ఓపెనింగ్ తర్వాత నుంచి మనకి అప్ సైడ్ మూవ్ అనేది చాలా హెవీగా టెరబుల్ అప్ సైడ్ మూవ్ అయితే వచ్చింది. 52,630 ఆల్ టైమ్ హైస్, కొత్త ఆల్ టైమ్ హైస్ని అయితే టచ్ చేసింది మార్కెట్. సో ఇకపై కొత్త ఆల్ టైమ్ హై మనకి ఈ లెవెల్. ఇప్పుడు మనకి మార్కెట్ ఆల్ టైమ్ హైస్కి అయితే టచ్ చేసింది. సో మనం ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ టచ్ చేసినప్పుడు చాలా ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుద్ది అనేది మనకి ఐడియా చెప్పడం అనేది చాలా కష్టం. సో జనరల్గా అయితే మీరు మా ఫస్ట్ వీడియోస్ నుంచి చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హై వెళ్ళిన తర్వాత కరెక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో సిమిలర్ వేలో నేను కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆల్ టైమ్ హై నుంచి. సో మార్కెట్లో చిన్నగా కరెక్షన్ అయితే వచ్చి మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈసారి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో నెగిటివ్ న్యూస్లు అనేవి పెద్దగా ఏం కనిపించట్లేదు. అలా అని మార్కెట్ని ఒక్కసారిగా కిందకి కానీ పైకి కానీ మూవ్ చేసే న్యూస్లు కూడా ఏం లేవు. సో అందుకని నేను బేసిక్గా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ స్లైడ్గా కరెక్ట్ అవుతుందని చూసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్ కరెక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు వచ్చే అబ్స్ట్రక్షన్ అయితే 52,480. సో ఫస్ట్ అబ్స్ట్రక్షన్ అయితే అక్కడే వస్తుంది. దాని తర్వాత 52,360 దగ్గర వస్తుంది. సో 360 నుంచి ఆల్మోస్ట్ 52,100 వరకు మనకి ఉన్నాయి కదా ఈ లెవెల్స్ అన్నింటిలో కూడా. సో ఇక్కడ మనకి అబ్స్ట్రక్షన్ అయితే వస్తుంది. సో ఈ అబ్స్ట్రక్షన్నే మెయిన్గా అయితే చూస్తున్నాను. ఇక్కడ నుంచి జోన్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బై ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో ఈ బై ఆర్డర్స్ని మనం పిక్ చేసుకొని అప్ సైడ్ వెళ్తుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అప్పర్ లెవెల్లో. సో అలాగే మనకి ఈరోజు స్టాక్స్ అన్నీ కూడా హెవీగా మూవ్ అయ్యాయి. అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్లో అయితే కంప్లీట్గా ఒక వన్ డైరెక్షనల్ మూవ్ అయితే చూసాము. ఈరోజు మెయిన్గా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే 27.85 పాయింట్స్ పాజిటివ్లో ఎండ్ అయింది. సో ఈరోజు మాత్రం నిజంగా ఒక బ్యాంకింగ్ స్టాక్స్లో మంచి మూమెంట్ అయితే చూసాం. చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఒకే రోజు 43.35 పాయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ 27, హెచ్డిఎఫ్సి 38. ఎక్కడ కూడా మనం ఆప్షన్ వాల్యూ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ చాలా హెవీగా మూవ్ అయ్యాయి. సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, ఎవరైనా బ్యాంకింగ్ స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు బ్యాంకింగ్ స్టాక్స్ని ప్రిఫర్ చేయండి అని చెప్పి. సో బ్యాంకింగ్ స్టాక్స్లో అయితే మంచి మొమెంటం కనిపించింది. అండ్ మనకి మిగిలింది ఏంటంటే ఐటీ స్టాక్స్. సో నెక్స్ట్ మూమెంట్ అనేది నేను ఐటీ స్టాక్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐటీ స్టాక్స్ కూడా ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం చూస్తున్న వాళ్ళు అక్యుములేట్ చేసుకొని ఉంచుకోండి. ఒక 2-3 మంత్స్లో మనకి ఐటీ స్టాక్స్లో కూడా మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో సెప్టెంబర్లోపు అయితే మనకి ఐటీ స్టాక్స్లో కూడా మంచి ర్యాలీ వస్తుంది. సో దానికోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం. అండ్ అలాగే మనకి బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు మొత్తం కూడా మనకి మెయిన్గా మూవ్ అయింది అయితే బ్యాంకింగ్ స్టాక్స్. మనం మిగిలిన వాటిలో మాట్లాడుకోవడం కూడా అంత పెద్దగా ఏం లేవు.
మొత్తం బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా మూవ్ అయ్యాయి ఈరోజు. మేజర్గా అయితే యాక్సిస్ బ్యాంక్ స్టాక్ 43 పాయింట్స్ అంటే మనకి నార్మల్ మూమెంటం కాదు. చూడండి ఫ్యూచర్ మనకి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్షన్స్ ఎల్లుండి ఎక్స్పైరీ కదా. సో ఎల్లుండి ఎక్స్పైరీకి ఇది 10 రూపీస్ ఉంది కదా. సో 10 రూపీస్ది 1 రూపీ నుంచి 10 రూపీస్కి వచ్చింది, 6200. అదే మనకి 1 రూపీ అంటే 625 రూపీస్ది 6000కి వచ్చిందనమాట. సో హెవీ మూమెంట్, హెవీ అంటే చాలా హెవీగా మూవ్ అయ్యాయి బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా. ఓపెనింగ్ ఏమో 1 దగ్గర ఓపెన్ అయితే లో దగ్గర నుంచి అక్కడ నుంచి మూవ్ అయింది. సో ఒక వన్ డైరెక్షనల్ మూవ్ అనే చెప్పాలి ఆప్షన్ వాల్యూ. సో ఇదొక మంచి ఎక్సలెంట్ మూవ్ ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అన్నిటిలో కూడా. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సినవి ఏంటంటే మనకి ఈవెన్ అవుట్ సైడ్ మనకి ఏషియన్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ చూసుకున్నట్లు కూడా అన్నీ కూడా మనకి పాజిటివ్ న్యూస్లే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా మార్కెట్ రియాక్ట్ అయ్యి నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కడా ఇవ్వట్లేదు. సో నేనైతే మాత్రం ఇంత ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత కొంచెం కరెక్షన్ ఏమైనా వచ్చి మనకి ఎంట్రీకి ఛాన్సులు దొరికితే బాగుండు అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో మేజర్గా అయితే మనకి ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్లో ఆల్రెడీ మూమెంట్ వచ్చింది, ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ మూమెంట్ వచ్చాయి. సో మిగిలింది ఏంటి అంటే మనకి ఐటీ స్టాక్స్ ఒకటే మిగిలాయి. సో ఐటీ స్టాక్స్లో ఏమైనా మూమెంట్ వస్తే మనకి నెక్స్ట్ సెప్టెంబర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదొక్కటే ఎంట్రీకి మిగిలిన పాయింట్. అది కానీ మిస్ అయితే మనకి ఇంకా స్టాక్స్ అయితే మనకేం కనిపించట్లేదు మేజర్గా. సో నేను మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే నెక్స్ట్ మూమెంట్ మనకి ఐటీ స్టాక్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో ఇంకా మూమెంట్ ఏమైనా వస్తే మూమెంట్ క్యాప్చర్ చేయడానికి మనకు ఛాన్స్ అయితే వస్తుందని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఇవి మెయిన్గా ఈరోజు విషయాలు. అండ్ అపార్ట్ ఫ్రమ్ మార్కెట్ మనం క్రికెట్ గురించి కూడా చెప్పాను కదా. సో ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అయిపోయింది అండ్ ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ది గేమ్. సో సెమీఫైనల్కి క్వాలిఫై అవ్వలేదు. సో మన గ్రూప్ నుంచి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అయితే అక్కడ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయ్యాయి. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండిట్లో ఏది గెలిచినా ఫైనల్కి వెళ్ళిన తర్వాత ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచే మెయిన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మనకి తెలిసిందే సెమీఫైనల్కి ఫస్ట్ టైం వెళ్ళారు. అండ్ సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు కూడా లక్ ఫేవర్ చేయదు ఐసీసీ ట్రోఫీస్లో. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఏం చేస్తారో చూడాలి సెమీఫైనల్లో. అండ్ 2022లో సెమీఫైనల్లో కూడా ఇలాగే ఇంగ్లాండ్తో మ్యాచ్ అయినప్పుడు వాళ్ళు 10 వికెట్స్ డిఫరెన్స్తో కొట్టేశారు. సో ఈసారి అలాంటివి ఏం జరగకూడదు, ఇండియా గెలాలి అని చూస్తున్నాం. ఇండియా కానీ ఇన్ కేస్ సెమీఫైనల్లో గెలిస్తే ఫైనల్లో గెలవడానికి 95% వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం. మనకి 27th మార్నింగ్ ఒక సెమీఫైనల్ అవుతుంది, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా మ్యాచ్ ఏమో 8 o'clockకి పెట్టారు. సో 8 o'clockకి 27th 8 o'clock మ్యాచ్ అయితే సెమీఫైనల్ మ్యాచ్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో అది ఫ్రెండ్స్ మెయిన్గా మన వీడియోస్. అండ్ రేపు నేను మార్కెట్లో లైట్ సెల్ ఆఫ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా అని చెప్పి ఎవరు కూడా పుట్ సైడ్ రేపు ఉండకండి. నేను మైనర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో మైనర్ ఫాల్ తర్వాత ఆబ్వియస్గా రికవరీ అయితే కనిపిస్తుంది. సో అప్పుడు చిన్న చిన్న ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు, కానీ మేజర్ ట్రేడ్స్కి అయితే ఎవరు వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.